తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలనమైన విషయాలు బయటపెట్టారు. పార్టీలో ప్రభుత్వంలో నడుస్తున్న మాఫియాల ప్రస్తావన కూడా ఆయన ప్రస్తావించారు. కార్యకర్తలతో కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అది వైరల్ అవుతోంది. అందులో పార్టీ గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో లాగా లేదు అంటున్నారు ఆయన. గతంలో తిరువూరు నగర టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటే కేంద్ర కార్యాలయం నుంచి ఒక పరిశీలకుడు వచ్చేవాడు. అతడి సమక్షంలో కార్యకర్తలందరినీ పిలిచి ఎవరెవరైతే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారో వాళ్ళని కూడా పోటీకి నిలబెట్టి కార్యకర్తల ద్వారానే ఒక అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అంత ప్రజాస్వామ్యయుతంగా అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎంపీ కార్యాలయంలో కేసీఆర్ చిన్ని కార్యాలయంలో కూర్చొని కమిటీలో రాసేసుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. గతంలో ఇదే నియోజకవర్గంలో సూరపనేని రాజా ఉండేవారు. నియోజకవర్గం మొత్తం తిరిగాడు. అతడు పార్టీ పదవుల్ని నామినేటెడ్ పదవుల్ని కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసీఆర్ చిన్ని కార్యాలయంలో కిషోర్ అనే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరువూరు నియోజకవర్గంలో మొత్తం ఇసుక మాఫియాను రేషన్ మాఫియాను నడుపుతున్నదే ఎంపీ కార్యాలయంలోని కిషోర్ అని తిరువూరు ఎమ్మెల్యే స్వయంగా చెప్పేశారు. దాంతో పాటు ఇప్పుడు పదవుల్ని కూడా ఆ కిషోర్ అమ్ముకుంటూ ఉన్నారు అని ఆరోపించారు. చాలా జరుగుతున్నాయి. వీటన్నిటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం. ఈ నెల 24వ తేదీన కార్యకర్తలందరం కలిసి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్దాం అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. సో కొలికపూడి శ్రీనివాస్ ఇదివరకు బెల్ట్ షాపులు ఉన్నాయి తిరువూరులో అని కూడా చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఇసుక మాఫియా నడుస్తోంది, రేషన్ మాఫియా నడుస్తోంది. ఆ మాఫియాను ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయమే నడిపిస్తోంది అని కూడా ఆయన ఆరోపించారు. పార్టీ పదవుల్ని నామినేటెడ్ పదవుల్ని అమ్మేసుకుంటున్నారు. గతంలో లాగా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్య వాతావరణం లేదు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో దీనిపైన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది, ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు.